మార్నింగ్ ఫ్రమ్ చైనా. ఈ రోజు ఈ చైనా దేశం యూజ్ చేస్తున్న రోబోటిక్ వ్యవస్థని రోబోల్ని మీకు నేను చూపించబోతున్నాను. నిజంగా చైనా ఎంత అడ్వాన్స్డ్గా ఉందని ఒక వీడియోతో మీకు తెలిసిపోతారు. ఒక 100 సంవత్సరాల ముందు ఉన్నారు వీళ్ళు. మనుషుల అవసరం లేకుండా రోబోలతో అన్ని రోబోటిక్ ఏఐని వాడి ఎలా ఉన్నారు అని మీకు చూపిస్తాను. పిల్లలకు చూపించండి, చాలా ఖర్చు పెట్టి ఈ వీడియో తీయబోతున్నాను. పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మనుషుల జీవనం ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు మనుషుల పనుల్ని ఈ రోబోలు అన్నీ ఆక్యుపై చేసే అన్ని విధాల్లోని నాకు అంటే నేను ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి ఏడాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు మీరు కొట్టుకుంటారు మన దేశంలోని మతం పేరుతో అని చెప్పండి. మతం పేరుతో కులం మనం ఎప్పుడు ఇలా ఎదుగుతాం. నాకు ఏడుపు ఆగట్లేదు. మీరు ఇంకా చెప్తున్నాను, మన యువతకి మనకి ఇప్పుడు రోబోలు అన్ని జాబులు తీసుకెళ్ళిపోయి జెన్జీ ఆల్ఫా మా తరం ఎలాగో అయిపోయింది. మేము ఎలాగో అయిపోయింది మా తరం. కానీ ఇప్పుడున్న ఆల్ఫా జెన్జీ జనరేషన్ ఎలా బతుకుతారు? ఎక్కువ జనాభా కలిగిన దేశం మన. దయచేసి యువతకి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం మీ చేతిలోనే ఉంది. దయచేసి మతం కోసం కులం కోసం కొట్టుకొని సావకండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఒక బ్రదర్గా చెప్తున్నాను, దేశం సర్వనాశనం చేస్తున్నారు ఈ నా కొడుకులందరూ కలిపి మతం పేరుతో కులం పేరుతో. ఈ రోబోలన్నీ చూసాక ఆ రోబో ట్యాక్సీ జాబులు పోయాయి, రోబో రెస్టారెంట్లు పోయాయి. రేపు ఆకాశంలో హెలికాప్టర్లు కూడా వెళ్తాయి. ఈ దేశంలో 100 సంవత్సరాల ముందు ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు? రోజు తెల్లాలేగిస్తే కులం మతం కొట్టుకు చేస్తున్నారు యాదవ్ నా కొడుకు. దేవుడే కాపాడాల. దేవుడు అనేవాడు ఉంటే చూసి కాపాడుతాడు దేశాన్ని, లేదంటే దేశాన్ని సర్వనాశనం చేసేస్తాడు. తెల్లాలేగిస్తే మతం కులం